నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2 రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు. కేశినేని నాని విజయవాడ విజయ్ మాల్యా అన్న ఎంపీ కేశినేని శివనాథ్, పథకం ప్రకారమే ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన వారందరికీ సర్టిఫికెట్లను అందజేసిన మంత్రి ఫరూక్, మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి, విద్యా వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు ఆయనకు అపూర్వ రీతిలో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు రాక గురించి తెలుసుకున్న తెలుగుదేశం ఎన్ఆర్ఐలు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ సందడి చేశారు. వారి ఆప్యాయతకు స్పందించిన చంద్రబాబు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనను కలవడానికి వచ్చిన తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నాకు, నా బృందానికి ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ కుటుంబాలతో కలిసి వచ్చి చూపిన ప్రేమ, ఆప్యాయత నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీ అందరితో మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మీలో ప్రతి ఒక్కరి మద్దతును ఎప్పటికీ మరువలేను అని చంద్రబాబు పేర్కొన్నారు. బ్యాంకు రుణాల కుంభకోణాల్లో మాజీ ఎంపీ కేశినేని నాని విజయవాడ విజయ్ మాల్యా అని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని విమర్శించారు. కేశినేని నాని 120 కోట్ల బ్యాంకు రుణాన్ని ఎగ్గొట్టారని ఆరోపించారు. టీడీపీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న నానిని జగన్ రాజకీయ కోవట్టుగా ఆయన అభివర్ణించారు. కొద్ది రోజులుగా చిన్ని తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ చరిత్రలోనే దాదాపు 120 కోట్ల భారీ బ్యాంకు కుంభకోణం జరిగిందని, దీనికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందు ఉంచినట్లు తెలిపారు. జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల విషయంలో 11 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాని వినియోగిస్తున్న ఇల్లు, హోటల్ సహా పలు ఆస్తులు బ్యాంకు ఆధీనంలో ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఆయనకే వెళుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శించారు. కుంభకోణం ఎక్కడో బెంగళూరులో జరిగింది చూసాం, బాంబేలో జరిగింది చూసాం, హైదరాబాద్లో జరిగింది చూసాం, ఢిల్లీలో జరిగింది చూసాం. కానీ ఈ 120 కోట్ల కుంభకోణం విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం. నిజంగా చూస్తే మీకు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏది చెప్పినా కూడా సాక్ష్యాధారాలతోనే చెప్తా, అంతేగాని ఏదో సోషల్ మీడియాలో పనిలేని పసలేని ఆరోపణలు చేయను. మొదటి పేపర్ చూస్తే మీకు ఇచ్చిన మొదటి పేపర్లో 91 కోట్లు ఒక అకౌంట్ నెంబర్కి, రెండో అకౌంట్ నెంబర్కి 23 కోట్ల 70 లక్షలు, అంటే సుమారుగా 115 నుంచి 120 కోట్ల భారీ కుంభకోణం. అది కూడా ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జరిగింది. ఈ జరిగిన దానికి బ్యాంకు వారు 2 లెటర్లు కూడా రాశారు ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి. ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా, నేను రిసీవ్ చేసుకున్నానన్న సంతకాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అది ఎవరో కాదు, మన మాజీ ఎంపీ, రోజు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో రెట్టలేసే ఒక మాజీ ఎంపీ తీసుకున్న రుణం. ఈ రుణం చూస్తే 120 కోట్లు. మరి మా విజయవాడ వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా 120 కోట్లు రుణం తీసుకున్నారు. సరే, ఈ 120 కోట్ల రుణం ఎప్పుడు ఇది ఎన్పిఏ అయింది అంటే సుమారు 2016-17 సంవత్సరాల మధ్యలో ఒక ఎన్పిఏ అయింది ఈ అకౌంట్. అంటే అప్పుడు 120 కోట్ల అకౌంటు, ఈ 120 కోట్ల అకౌంటు ఎన్పిఏ 2016-17 సంవత్సరాల్లో అయింది. కానీ ఈ కుంభకోణానికి ఎవరెవరు సూత్రధారులు, పాత్రధారులు ఉంటారు కదా. బ్యాంకు నిజంగా చూస్తే ఇవాళ అది ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకు. ఒక రైతులకి రుణాలు ఇస్తారు. నిజంగా చూస్తాం, పాపం రైతులు నిజంగా పొలంలో కష్టపడి రుణం తీసుకోవడానికి, రుణం ఇవ్వడానికి నేను కూడా చాలా బ్యాంకులకి చాలామందిని మా రైతులకు రుణం ఇవ్వమని పంపిస్తా. రుణం ఇవ్వడానికే ఇబ్బంది పెడతారు. రుణం ఇచ్చినాక వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్లు కట్టలేదంటే వాళ్ళు పొలాన్ని నాటుకోవడానికి రిప్రజెంటేటివ్ని పంపించేస్తారు బ్యాంకు. అది రెండో ఇన్స్టాల్మెంట్కి.
కానీ పాపం మా రైతులు బ్యాంక్ వాళ్ళు వస్తున్నారని చెప్పి సిగ్గుతో ఆత్మహత్య చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. చాలా సిగ్గుతో ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాకుండా మా ఆటో కార్మికులు ఉంటారు, వాళ్ళ జీవనోపాధి కోసం రుణం తీసుకుంటారు, ఆటో రుణం తీసుకుంటారు. కానీ 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఏం చేస్తారు? బ్యాంక్ వచ్చి ఆటోలు లాక్కుపోతారు. మీకు తాలూకా సంబంధించిన వ్యక్తులే 2 వీలర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇళ్ళ హౌస్ లోన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా బ్యాంకు 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే సీజ్ ప్రొసీజర్ ఉంది. మరి ఇంత బడాబాబులు మరి 120 కోట్లు ఎన్పిఏ అయిపోయి 11 సంవత్సరాలు అయిపోయినా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదంటే బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచి పడ్డారు? బ్యాంక్ అధికారులు మీకు ప్రశ్నిస్తున్నా, ఇది ప్రజాధనం కాదా? ఇంకో విషయం వస్తే ఈ బ్యాంకుకు పెట్టిన ఆస్తులు మీరు తనఖా పెడతారు కదా లోన్ తీసుకున్నప్పుడు. ఈ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, ఈ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు. రాష్ట్ర మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి, విద్యా వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఎంఎన్డి ఫరూక్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని, ఇవి మైనార్టీల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయని అన్నారు. పేదరికంలో ఉన్న మైనార్టీ ఆడపిల్లలు, విద్యార్థులు ఉన్నత చదువుల నుంచి స్కూల్ డ్రాప్అవుట్ కాకుండా ఉండేందుకు వక్ఫ్ బోర్డు తన సొంత వనరుల ద్వారా దాదాపు 5 కోట్ల ఖర్చుతో విద్యార్థులను చదివించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తాలింయే హునర్ టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన 250 మంది విద్యార్థులకు కాలేజ్ అలాట్మెంట్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి మైనార్టీ సంక్షేమ, న్యాయ, వక్ఫ్ మరియు ఉర్దూ అకాడమీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో ముస్లిం విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థాయికి చేరుకున్నారన్నారు. రాష్ట్ర మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి, విద్యా వికాసమే ధ్యేయంగా వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని, ఇవి మైనార్టీల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయన్నారు. పేదరికంలో ఉన్న మైనార్టీ ఆడపిల్లలు, విద్యార్థులు ఉన్నత చదువుల నుంచి స్కూల్ డ్రాప్అవుట్ కాకుండా ఉండేందుకు వక్ఫ్ బోర్డు తన సొంత వనరుల ద్వారా దాదాపు 5 కోట్ల ఖర్చుతో విద్యార్థులను చదివించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. 10వ తరగతిలో 450 మార్కులకు తగ్గకుండా అర్హత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఉచిత రెసిడెన్షియల్ విద్యా కార్యక్రమాన్ని అందిస్తున్నారన్నారు. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం నడపడానికి అవకాశం కలిగింది అజీజ్ గారికి. కాబట్టి ముతవల్లీలకు, వారితో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి, వారితో పాటు వారి సభ్యులు ఎవరైతే ఉన్నారు, అందులో మాజీ జిల్లా కలెక్టర్ గుంటూరు వారు కూడా సభ్యురాలు. అదేవిధంగా మిత్రులు ఈయన కూడా ఉన్నారు, ఎవరు మన నజీర్ గారు కూడా. ఒక మంచి నిర్ణయాన్ని ఎవరు కూడా కాదనలేవు. అంటే నేను చెప్పాను ఆ రోజు, చాలా ఇంత పెద్దది, కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, ఇది మొదలు పెట్టడం పెద్ద సంగతి కాదు, కానీ ఎంతవరకు తీసుకుపోతుందో దీన్ని సాధిస్తారు మీరు, చిన్న విషయం కాదు ఇది, డబ్బుతో కూడుకున్న పని. ఒక పక్క వీళ్ళతో కొట్లాడాలా, మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నది కన్విన్స్ చేయాలా, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు డబ్బు రావాలా, ఆ డబ్బును మీరు పిల్లల కోసం, బిడ్డల కోసం ఖర్చు పెట్టాలా. కాబట్టి ఇది ప్రభుత్వం తీసుకుంటే ఈ చర్య ప్రభుత్వంతో ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం అయితే చేయలేదు. ఎందుకంటే మనం తల్లికి వందనం వేయడానికే 15 లక్షల రూపాయలు 67 లక్షల మందికి ఒకరి కాదు, ఇద్దరు కాదు, దాదాపు 10 కోట్ల రూపాయలు అవుతా ఉంది. దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే లక్షల కోట్లు అవుతాయి. ఇది ఒక ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ అనేది అందరికీ సంబంధించింది, ఇటు మైనార్టీలు కాదు, మెజార్టీలు కాదు. కాబట్టి మీ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు చేసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి నేను. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ద్వారా మీరు ప్యూర్గా చేసుకుంటామంటే వెల్కమ్, నేను కాదను. కానీ మీరు భరించే శక్తి ఉందన్నారు. సోర్సెస్ కూడా ఏ రకంగా తీసుకురావాలని చెప్పి అజీజ్ గారు వాళ్ళందరూ మిత్రులు చేసినందుకు ఆ సోర్సెస్ ద్వారానే ఈరోజు ఈ బిడ్డలు ఏదైతే కూర్చున్నారో వాళ్ళందరికీ దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని చదివించాలా, వాళ్ళకి ముందుకు తీసుకుపోవాలని చెప్పాను. వాళ్ళకు 450 మార్కులు మించకుండా ఎవరైతే పిల్లలు బాగా చదువుకొని ఆ స్టేజ్కి వచ్చినారో ఆ పిల్లలకే అనుమతి ఇస్తాను. మళ్ళీ పరీక్షలు రాయించి, మళ్ళీ నాతో కలెక్టర్లకు అందరికీ లెటర్ రాయించి మీరందరూ సహకరించాలా దీనికి ఎగ్జామినేషన్, ఎందుకంటే ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి
ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాంట్లో లాటరీ సిస్టమ్గా మన ఇండియాలోనే నాతో చేయించినాడు. మన పిల్లలందరూ బాగా చదువుకొని ఉన్నారు. పిల్లలను పిలిచి అడిగాం, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమని అడిగాడు. ఆయన అడిగాను, నేను అడిగాను. తర్వాత కొంతమంది మెంబర్లు కూడా ఉన్నారు, చాలా పెద్దవారు. 10వ తరగతి చదివించుకోవడమే చాలా పెద్ద సంగతి, గమనీయంగా ఉంది. కానీ మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే పిల్లలు ఎక్కడ డ్రాప్ అయిపోతారు, టాప్ అవుట్ అయిపోతారు. నాకు బాగా మర్చుకుంది, 40-45 సంవత్సరాల క్రితం నేనే ఈ సంస్థ కూడా నాతోనే ఉండేది అప్పుడు కూడా. అప్పుడు చాలా పేదరికంలో ఉన్నారు. 4% కూడా మహిళలు ఎడ్యుకేషన్ లేదు. ఆ రోజు స్టాటిస్టిక్స్ తీసుకుంటే పిల్లలు చదువుకున్న వాళ్ళు ముస్లిమ్స్లో అమాంగ్ ముస్లిమ్స్ 20-25% మగవాళ్ళు లేరు, 4% ముస్లిం కలిసి ఉన్నారు. ఇందాక షరీఫ్ గారు చెప్పారు రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి. అప్పుడు ఆలోచన చేశాం 1985-86లో రెసిడెన్షియల్ స్కూల్స్కి బాగా. ఇప్పుడు సవిత ఉంది అమ్మాయి అన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు రామచంద్రారెడ్డి గారు మాతో పాటు ఉన్నారు. ఆయన బీసీకి దాని వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్కి ఉన్నాడు. ప్రతిభా భారతి గారితో పాటు ఆయన కూడా ఉన్నారు. అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ కావాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఏర్పాటు చేస్తే అప్పుడు నేను కూడా అడిగా, సార్ మైనార్టీ పిల్లలు కూడా సపరేట్గా మనం ప్రాపర్టీస్. రాజధాని నిర్మాణంలో బీజేపీ భాగస్వామ్యాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, వస్తున్న పెట్టుబడుల గురించి ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని స్పష్టం చేశారు. కీటకాల పేరుతో పార్టీలను స్థాపిస్తున్నారని, వాటి వెనుక ఉన్న వికృత శక్తులను గుర్తించాలని ఆయన కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యువ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ జీవితాన్ని గడుపుతూనే ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం అందరికీ గర్వకారణమన్నారు. అనితర సాధ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను చేసి మచ్చలేని నాయకునిగా మోదీ కీర్తి గడించారని కితాబిచ్చారు. దేశ అస్తిత్వాన్ని కాపాడేందుకు బీజేపీ కృషి చేసిందని, 2047 వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, అర్హులైన వారందరినీ ఓటర్లుగా చేర్పించాలని సూచించారు. శ్రీకాకుళం నుంచి తడ వరకు 10 లక్షల తాటి చెట్లను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాధవ్ తెలిపారు. రైల్వే జోన్ ఎలా వచ్చింది, పోలవరం ప్రాజెక్టు అమరావతిలో బీజేపీ భాగస్వామ్యం వంటి అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి చూసి ఓర్వలేక కొన్ని వికృత శక్తుల వెనుక ఉండి కీటకాల పేరుతో పార్టీని స్థాపించాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, వస్తున్న పెట్టుబడుల గురించి ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని చోట్ల ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేయమని భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు ఈ యొక్క 12 వసంతాల కార్యక్రమంలో అన్ని చోట్ల ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తాం. మనం 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహాయంతో రాష్ట్రానికి బోల్డంతా మేలు చేస్తాం. సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు ఈ రాష్ట్రానికి అవన్నీ రావటం కాదు, గ్రౌండ్ అయిపోయి ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. కనుక ఆ విషయాలన్నింటినీ మనం కల్పించే విధంగా, చూపించే విధంగా ముఖ్యంగా 4 ప్రాజెక్టుల నుంచి మీరందరూ కూడా అధ్యయనం చేయాలి. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొచ్చాం. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేస్ అది ఏ విధంగా వచ్చింది, 30 సంవత్సరాల యొక్క కళని సాకారం చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా దేశంలో ఏ రాష్ట్రానికి ఒక జోన్ లేదు, ఆ విధంగా ఒక జోన్ క్రియేట్ చేసాం. దీన్ని తప్పనిసరిగా మనం చదవాలి, దాన్ని అధ్యయనం చేయాలి, ఏ విధంగా రైల్వే జోన్ వచ్చిందని. రెండోది మన యొక్క పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్, దీని గురించి కూడా మనందరూ స్టడీ చేయాలి. అదేదో ప్రాజెక్టు మనకు సంబంధం లేదనుక యువత మనం తప్పనిసరిగా చదవాలి, తెలుసుకోవాలి. ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకురావచ్చు. దేశంలో ఏ ప్రాజెక్టుకు కూడా 100% నిధులు ఇచ్చిన ప్రాజెక్ట్ లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం. ముంపు మండలాల్ని కలుపుకున్నాం. దాంతోపాటు దానికి సంబంధించి అనేక రకాల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్నీ కూడా చేసాం. 47 మీటర్ల ఆ యొక్క డ్యామ్ కట్టి అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ కూడా నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ మన యొక్క పోలవరం త్వరలో పూర్తి చేసుకుంటాం. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చదవాలి, పోలవరం గురించి అన్ని చోట్ల మాట్లాడాలి. అలాగే మనం సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన రాజధాని లేదు. ఇవాళ అమరావతిని నిర్మాణంలో ఏ విధంగా సక్రియమైన పాత్ర పోషించి అమరావతి నిర్మాణంలో మనం భాగస్వాములు అయ్యాం అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆ విధంగా అమరావతి సంబంధించిన నిధులు, ఒక భవ్య రాజధాని నిర్మాణంలో మనం పాత్ర కూడా తప్పనిసరిగా తెలియజేయాలి. అలాగే పెట్టుబడుల విషయం మీకు చెప్పాను, 14 లక్షల కోట్లు. చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి. మనకి వివరాలతో సహితం మనకి మన యొక్క సోషల్ మీడియా టీం తయారు చేసింది, మీ అందరూ కూడా చదవాలి. ఆ ప్రాజెక్ట్స్ వచ్చాయో లేవో చూడాలి, ఆ ప్రాజెక్ట్స్ సందర్శించాలి.
గూగుల్ వచ్చింది విశాఖపట్నం, గూగుల్ స్థలాన్ని ఇచ్చారా లేదా, ఇచ్చారు, పనులు ప్రారంభమై వెళ్దాం ఒకసారి. గూగుల్ ఇక్కడ రాబోతుందనే విషయాన్ని మనం ఒక మంచి వీడియో చేసి పంపిద్దాం. మన ఎక్మా వచ్చింది. ఎక్మా అంటే ఒక ఏరోనాటికల్ సంబంధించి ఫైటర్ జెట్ సంబంధించిన వ్యవస్థ పుట్టపర్తిలో వచ్చింది. మొన్ననే శంకుస్థాపన జరిగి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. వచ్చిందా లేదో చూడండి. ఒక ఫైటర్ జెట్ కూడా అక్కడ ఆగింది. దాంతో ఒక ఫోటో తీసుకుందాం, మాట్లాడదాం. అలాగే మనకి ఊర్వకళ్ళు, అలాగే 2 వచ్చాయి. వాటికి సంబంధించిన 2 కొప్పర్తి ఊర్వకళ్ళు. ఆ యొక్క నోట్స్ దగ్గర ఏం పని జరుగుతుందో చూద్దాం. దాని పని సంబంధించి ఒక వీడియో తీసి పంపిద్దాం. కృషి సిటీ కృష్ణపట్నం పోర్ట్లో వచ్చింది. ఏదైతే శ్రీ సిటీ వచ్చిందో దానికి తలదన్నే విధంగా వచ్చింది. అక్కడికి వెళ్ళి మనం ఒక లైవ్గా ఒక ఫొటోస్ తీసుకొని ఈ పనులు జరుగుతాయి రాబో కాలంలో. దాని విజన్ ఎంత, సుమారు 1,50,000 కోట్లు, సుమారు 1,500 కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేయండి. శ్రీ సిటీలో కూడా తీసుకోవచ్చు. శ్రీ సిటీ కూడా మన కారణంగా వచ్చాయి, అనేక పరిశ్రమలు వచ్చాయి. కియా మోటార్స్ మన కారణంగా వచ్చాయి, అక్కడ మనం చూసుకోవచ్చు. ఆ విధంగా ఉపాధి ఏ విధంగా వచ్చింది, పెట్టుబడి ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని ప్రజలకు కళ్ళకట్టే విధంగా చూపించే ప్రయత్నం కూడా మనం చేయాలి. అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్స్ ఏవైతున్నాయో మన యొక్క అన్ని బస్ స్టేషన్స్లో, రైల్వే స్టేషన్లో విధిగా నిర్వహించాలి. పూర్తి బాధ్యత అనేది మనం ఏ విధంగా అయితే ఒక వాలంటీర్ వ్యవస్థ నిర్మాణం చేస్తాం. సుమారు 250 మంది పేర్లు ఇవ్వటం జరిగింది. సునీల్ రెడ్డి గారు మనందరం కూడా పనిచేసాం. సారథ్యం సమయంలో అనుకున్నాం. దాని తర్వాత అటల్ మోడీ యాత్రలో మనందరం కూడా సక్రియంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం జరిగింది. అందరూ అడిగారు ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళందరూ మా నాయకులు, బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు వాలంటీర్గా వచ్చారని చెప్పాం. అందరూ కూడా మెచ్చుకున్నారు. కనుక దాన్ని కొనసాగించాలి. మన 2 రోజులు సెమినార్ జరిగింది. సంతోష్ కూడా అడిగారు ఎవరు వీళ్ళని, అంత చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు యువమోర్చా వాలంటీర్స్ అని చెప్పి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారుల పర్యవేక్షణ చేయగా భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ తల్లి దర్శనానికి భక్తుల రద్దీ అత్యంత భారీగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లలోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా సులభంగా లభించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ధర్మకర్తల మండలి సభ్యులతో కూడా స్వయంగా క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తులతో కలిసి ఉంటూ వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పాలక మండలి అధికారుల సమన్వయం, కఠిన శ్రమ కారణంగా ఇంతటి భారీ రద్దీలోనూ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం అత్యంత ప్రశాంతంగా జరిగింది. ఆలయ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా అన్నారు. విద్యార్థులు నిత్యం యోగా చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత పెరిగి విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్టీఎస్ రోడ్లో విద్యార్థుల థీమ్తో ప్రత్యేక యోగా అభ్యాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలనే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు నిత్యం యోగా చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత పెరిగి విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. పార్కులు, గ్రామాలు, వార్డులు, ప్రజా ప్రదేశాల్లో నిరంతరం యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని, విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు సహా అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఉత్తమ సాధనమని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతినిత్యం అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న పీపుల్ని ఇన్వాల్వ్ చేసి, ప్రతి ఒక్క సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి యోగా గురించి అవగాహన, అలాగే యోగా ప్రాక్టీస్ చేయిస్తూ యోగా శిబిరాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటికే చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని పార్క్స్, అన్ని పబ్లిక్ ప్లేసెస్, అలాగే ఇక్కడ విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్, అలాగే పున్నమి ఘాటు అన్నిటి దగ్గర నిత్య యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని
సాధించడం. హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉంది దీన్ని పాటించాలి. వచ్చే జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడే జరగబోతా ఉంది. దీనికి ఆయుష్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, అలాగే అన్ని డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనుసంధానంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రజల్లో కొత్త చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు యోగా గురించి, యోగా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోగలుగుతున్నారు, దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు, చాలామంది ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది సింపుల్ యోగా ఆసనాలు ఉంటాయి, ఈ అతి క్లిష్టమైనవి ఉండవు, ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు చేయవచ్చు, ఏ సమయంలోనూ చేసుకోవచ్చు, ఉదయం కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, లేదా ఈవినింగ్ కావచ్చు, ఆఫీస్ అవర్ తర్వాత కూడా చేసుకోవచ్చు. దీనివల్ల చాలా మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదో ఉంటాయి ఇవన్నిటికీ ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసి యోగాంధ్రాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రముఖ సినీ దర్శకుడు కోటి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానాధికారులు సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానంతరం రాయబార మండపంలో వేద పండితులు కోటికి ఆశీస్సులు పలికారు. దేవస్థాన అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన సచివాలయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, అర్హులైన లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టి సొంత మనుషులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ నేతలు కూటమిపై బురద చల్లడం మానుకోవాలన్నారు. ఏపీపీఎస్సీ ఇన్సైడర్ మల్లికార్జున్ రెడ్డి ఇందా చెప్పాం కదా, ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఉంటాడే, ఆయనకి ఇన్సైడర్ ట్రేడింగ్ బ్రహ్మాండంగా తెలుసు, అందుకే మాకు అటువంటి పదాలు కూడా తెలుస్తావు. సో ఇన్సైడర్ మల్లికార్జున రెడ్డికి సంబంధించిన తోడికోడళ్ళు, బంధువులు మరియు వారి సొంత ఊరివాసులు, రాయలసీమలో ఏదో ప్రాంతం వాళ్ళది, ఆ సొంత ఊరివాసులు కొందరు అత్యంత కఠినమైన ఈ పరీక్షలో, ఎందుకు కఠినమైనదంటే చెప్తా దాన్ని కూడా, ఏకరీతిగా 111 మార్కులు సాధించి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో స్థానిక టాప్ సెలక్షన్ జోన్లో కూర్చున్నట్లు అందరూ చెప్పాము. చార్ట్లు విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నాడా? సచివాలయంలో ఉద్యోగులు ఇచ్చారు. సరే, 2019లో ఇందాక చెప్పేట్టు అత్యంత కఠినంగా ఉంది ఎగ్జామ్ అని చెప్పాం కదా, యూపీఎస్సీ సివిల్స్ కంటే కఠినంగా ఇచ్చారంట. వాళ్ళు అక్కడ సచివాలయాల్లో అంత పెద్ద ఎత్తున ఏం చేస్తారు. దానివల్ల ఏమైందంటే లక్షలాది మంది, 1,25,00,000 ఉద్యోగాల కదా పెట్టింది, చాలామంది అప్లై చేశారు. జస్ట్ గ్రాడ్యుయేటే కదా, చాలామంది అప్లై చేశారు. కనీస అర్హత మార్కులు కూడా చాలామంది అర్హత సాధించలేదు. అంటే జనరల్ వాళ్ళు 40%, బీసీకి అయితే 35%, ఎస్సీ ఎస్టీకి అయితే 30%, 30%, 35%, 40% మార్కులు కూడా లక్షలాది మంది అభ్యర్థులు అర్హత కూడా సాధించని ఈ పరీక్షల్లో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ పేర్లు, ఇంకొంతమంది పేర్లు, వీళ్ళందరూ ఏపీపీఎస్సీలో ఉన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ తోడికోడళ్ళు, వీళ్ళందరూ హ్యాపీగా పేపర్లను ముందే తీసిపెట్టుకొని ఉద్యోగాలు కొట్టేశారు. ఇది మనకొక్కరికే కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే కాదు, అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారికి, అప్పటి నాయకులకు, వీళ్ళందరికీ తెలుసు. ఎవరేం మాట్లాడాల, సచివాలయాల్లో ఉద్యోగులు ఇచ్చారు. తీవ్రంగా నష్టపోయిన కేటగిరీలు అంటూ ఉన్నాయి. ప్రత్యేక ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ పోస్టుల్లో చాలా కష్టం ఉంది ఎగ్జామ్ కాబట్టి డిజిటల్ అసిస్టెంట్లు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు మరియు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఈ ఏవేవి ఇంకొకసారి పేర్లు చదువుతాను సార్. డిజిటల్ అసిస్టెంట్లు, యానిమల్ హస్బెండరీ, విలేజ్ హార్టికల్చర్ అండ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వీళ్ళందరూ అత్యంత దారుణంగా దెబ్బతిన్నారు. 70 నుంచి 80% వరకు ఓపెన్ సీట్లలో స్థానికంగా అర్హత సాధించిన అభ్యర్థులే లేరు. అయినా జగన్మోహన్ పట్టించుకున్నారా? ఏం పట్టించుకోలే. 30,000 ఖాళీలు ఉండిపోయినాయి. ఎందుకంటే క్వాలిఫైయే కాలేదు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇవన్నీ బయట పెట్టి ఆన్లైన్లో పెడితే మాత్రం తగ్గించుకుంటున్నారు. ఆ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 30,000 ఉద్యోగాలు అర్హత కూడా సాధించకుండా ఉండిపోయాయి అని స్పష్టంగా చెప్పిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు పేపర్లు చూస్తే వస్తుంది, గూగుల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
2 రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు. కేశినేని నాని విజయవాడ విజయ్ మాల్యా అన్న ఎంపీ కేశినేని శివనాథ్. పథకం ప్రకారమే ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన వారందరికీ సర్టిఫికెట్లను అందజేసిన మంత్రి ఫరూక్. మైనార్టీ విద్యార్థుల అభ్యున్నతి, విద్యా వికాసమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.